మా సన్యాగంపల్లి గ్రామం అది. మా మా ఇంటి ఆయన దుబాయ్ గౌడు, మేము వైసీపీ నాయకులే. డిప్యూటీ శ్రీనివాసులు వచ్చి చేరుకొని పరమాంశ యోగానంద డబ్బు తీసుకొని కోట్ల కొద్ది అమ్ముడు పోయేసి చక్రపాణి రెడ్డి రాఘవ అనే వ్యక్తి 3 మంది చేరి మా భూమిని నైట్కి కబ్జా చేస్తారు స్వామి. మొత్తం ఏమీ లేదు, మాకు దావులు లేదు, గేట్లు లేదు, ఏమీ లేదు. 3 నెలలు ఇంకా మేము ఏం వచ్చేదాన్ని కూడా కాలేదు స్వామి. మన ఇంకా ఏం పెద్దరెడ్డి దగ్గర పోయిన మా ఇంట్లో కాలు పట్టినాడు. మాకేమన్నా న్యాయం చేయమా, మేము వైసీపీ కదా అంటే ఏమి న్యాయం చేయలేదు స్వామి. పర్వతపోతే మాకు తెలియదు అన్నాడు. మాకు టీఎస్పీ ఎస్పీ కదా పైన న్యాయం చేస్తాం, ఎవరు న్యాయం చేయలేదు స్వామి. మాకు మేము చాలా అన్యాయ పరిస్థితులు ఉన్నాము. తోపులో కొంచెం భయం అవుతుంది స్వామి. రాఘవ మమ్మల్ని కొట్టాకి వస్తాడు. శ్రీనివాసులు స్వామి, పుదగల్పల్లి శ్రీనివాసులు బెదిరిస్తాడు స్వామి. కాలు పెరికే బుడ్డ అంటాడు రాఘవేంద్ర. కాలు పెరికే బుడ్డ సార్ చూస్తాము తోపులు అంటారు స్వామి. చాలా ఘోరమైన పరిస్థితి. ఎవరు మాకు న్యాయం చేయలేదు స్వామి. మేము వైసీపీలే, మాకు వద్దని బయట వచ్చేసినాం స్వామి. ఇప్పుడు మాకు న్యాయం చేయలేదని ఏం చేస్తాం స్వామి. మీరు మొత్తం 11 ఎకరాల 30 సెంట్ల నా భూమి నా పేట్లో ఉంది స్వామి. పాస్బుక్లు పట్టా ఈ మేడ పాస్బుక్లు పట్టా నా పేట్లో ఉంది స్వామి. నా పేట్లో ఉండేది మొత్తం మీరు కొట్టిపించేసి ఎంఆర్ఓ దగ్గర పోతే మాకు తెలియదు. మా నాయకులు ఏం చేయదు, నాయకులు దగ్గర మేము పడేయట్లేదు అనేసి ఒక ఎంఆర్ఓ కూడా వెళ్ళిపోయినాడు స్వామి. పాపము మనం ఇంకా కాదు మీ దగ్గర అనేసి ఎంఆర్ఓ దగ్గర పోతే ఏం సార్ ఇట్లా కొట్టిపించేసి మాకు తెలియదు, మా నాయకులు సర్లేదు, మేము ఏం చేసేది మా వల్ల కాదని చెప్పేసినాడు స్వామి. డిఎస్పీ సార్, ఎస్ఐ సార్, సిఐ సార్ కూడా వచ్చినాడు స్వామి. స్పాట్లకి న్యాయం చేస్తామన్నాడు స్వామి. మా భూములు ఆగి వాళ్ళకి ఇచ్చేసి వేరే భూమి ఇస్తామంటారు స్వామి. మేము ఎట్లా స్వామి, మా ముత్తాత స్వామి భూమి వదిలేసేది, మా ముత్తాతల భూమి వదిలేసి వేరే భూమి ఇస్తారంటే ఏడో మాకెందుకు స్వామి వాళ్ళ భూమి. వచ్చి 101లో బై మా భార్య పేరులో ఉండేది 101లో బై 9 4 ఎకరాల 31 మొత్తం 11 ఎకరాల చిల్లర కబ్జా చేసినారు. మాకు పొయ్యి వచ్చేదానికి దారి లేదు. నేను వైసీపీ నాయకుడిని. వైసీపీలో చాలా ఏండ్లుగా నేను పనిచేసినాను. అయినా నాకు ద్రోహం చేసి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఈ భరత్ కానీ, ఈ జెడ్పీటీసీ శ్రీనివాసులు కానీ, చక్రపాణి రెడ్డి కానీ, మళ్ళీ మండల నాయకులు అందరూ నా భూమిని రాత్రికి రాత్రి కబ్జా చేసి పరమహంస యోగానంద స్కూల్ ఓనర్ గోపాల్ అగ్రవాల్కి అమ్మేసినారు. మేమొస్తే మీరేం వాళ్ళేం మాకేం ఊరికే కబ్జా చేసి ఇలా మేము కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి మమ్మల్ని పరమహంస యోగానంద ప్రిన్సిపాల్ ఆజాద్ బాషా బెదిరిస్తాడు. మాకు గొడ్డు గోద రానియట్లేదు, కనీసం మందులు కొట్టేదానికి రానియట్లేదు. మా ముత్తాతల కాలం 100 ఏండ్ల అనుభవము. ఈ 101లో బై 9 87లో మేము కొనింది అన్నయ్య రెడ్డి నాగమ్మ దగ్గర. అట్లాంటి భూమినే కబ్జా చేసినారు ఈ వైసీపీ నాయకులు. For more videos like this, subscribe Big TV channel.